సార్ ప్రస్తుత వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ప్రజలందరూ ఇప్పుడిప్పుడే రియలైజ్ అయినారు. మంచికి చెడుకు అంటే ఒక మంచి నాయకునికి ఒక దుర్మార్గంగా ఆలోచన చేసేటువంటి నాయకునికి ఏం తేడా అనేది ప్రజలందరూ గమనించినారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తే ఇవాళ అబద్ధాలతో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చినాల నుంచి ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఏదన్నా ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడిగిన వాళ్ళందరిపైన అక్రమ కేసులు బనాయించడానికే సరిపోతుంది తప్ప నిజమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందట్లేదనే సంగతి ప్రజలందరూ గమనించినారు. అందుకొరకే మేము ఏ కార్యక్రమం చేపట్టినా విపరీతమైనటువంటి స్పందన, వాలంటరీ స్పందన వస్తుంది. దీన్ని బట్టి ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఇందులో ప్రజలందరూ కూడా ఇప్పటికే పొరపాటు జరిగిపోయింది, ఎందుకు ఇంత పొరపాటు జరిగింది అన్నట్టుగా పశ్చిత్తాపపడేటువంటి పరిస్థితి ఇవాళ ప్రజల్లో కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు.